పెద్దలు వంశీకృష్ణ గారు. ఇక్కడ ఉమామహేశ్వర దేవస్థానం యొక్క పాలక సభ్యుల సమావేశం ఉంటుంది, ప్రమాణ స్వీకారం ఉంటుంది. వాళ్ళను మీరు వచ్చి మీ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుందని వారు కోరడం జరిగింది. వారి కోరిక మీద మరి ఈరోజు స్వామి గారే నన్ను ఇక్కడికి రప్పించుకున్నారని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మరి ఎప్పుడు కూడా నేను ఇక్కడికి వస్తానని అనుకోలేదు. మరి ఈరోజు ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నాకు అవకాశం రావడం, మరి ఈ పాలక వర్గానికి ప్రమాణ స్వీకారం చేయించడానికి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన ఎమ్మెల్సీ సోదరుడు దామోదర్ రెడ్డి గారికి, మరి మన తమ్ముడు శివసేన రెడ్డి గారికి, ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరి మాధవరెడ్డి గారికి, పాలక మండలిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులకు, ఈ మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి, ఆర్డీఓలకి, ఇతర మరి అధికారులకు, వేదిక మీద కూర్చున్నటువంటి నాయకులకు, మరి ముందు వరుసలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి, మరి ఇక్కడ పాలక మండలి నుంచి వచ్చిన వాళ్ళ చుట్టాలకి, అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మరి ఇదంతా కూడా ప్రజలకు మధ్యలోకి తీసుకెళ్లేటువంటి మా పత్రికా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి అవకాశం అనేది అందరికీ రాదు. ఒక గ్రామంలో ఒక 2000 3000 ఓట్లు ఉంటే ఒక్కరే సర్పంచ్ అవుతారు. మరి ఒక వార్డుకు ఒక 500-600 ఓట్లు ఉంటే ఒక్కడే వార్డు మెంబర్ అవుతాడు. ఒక నియోజకవర్గంలో 1,50,000 ఓట్లు ఉంటే ఒక్కడే ఎమ్మెల్యే అవుతాడు. మరి ఒక రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు అన్నా కూడా ఒక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. అంటే అదేంటి అంటే మనకు దేవుడు ఇచ్చినటువంటి అదృష్టం. అది ఇంతమందిలోంచి మనల్ని పిక్ చేసుకొని మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు అంటే మనకు ఒక బాధ్యత, మన మీద ఒక నమ్మకం, మనకు విశ్వాసము, ఏదో సంథింగ్ మనకు ఒకటి ఉంటేనే ఈరోజు మనం ఈ స్థాయి వరకు రాగలుగుతాం. ఈరోజు నాకు ఒక దేవాదాయ శాఖ వచ్చింది అంటే దేవుడికి నాకు సేవ చేసుకోమని చెప్పి దేవుడే నన్ను మరి ఆ శాఖను నాకు ఇప్పించాడు అనేటువంటి ఒక భావన నాలో ఉంటుంది. అదే పద్ధతిలో ఈరోజు చైర్మన్ గారు కూడా అయ్యారు అంటే అది మామూలు విషయం కాదు. మీరు ఇంతమంది ఉన్నారు, ఈరోజు ఆయన చైర్మన్ అయ్యాడు అంటే ఏరుకోరి ఆయన చైర్మన్ గా దేవుడు ఆయన దగ్గరికి రప్పించుకున్నాడు అంటే ఆయన సేవ చేయించుకోవడానికి రప్పించుకున్నాడు. ఇప్పుడు ఈరోజు అన్న ఎమ్మెల్యే అయ్యాడు అని అంటే ఇంత రెస్పాన్సిబిలిటీ తోటి ఆయన భుజాల మీద వేసుకొని ఎందుకు తిరుగుతున్నాడు? మీరందరూ ఆయన మీద నమ్మకంతో గెలిపించారు కాబట్టి మీరు నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన ఆరాట పడతా ఉన్నాడు. ప్రతిదీ కూడా నేను చేయాలి, అభివృద్ధి చేయాలి, ఆ తపన అనేది అందరిలో కూడా ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే అధికారం రాగానే ప్రజలను మర్చిపోతారు. ప్రజలను మర్చిపోయినప్పుడు ప్రజల్లో ఒకలాంటి వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ ఎలక్షన్లకు పోతే ఎలక్షన్లప్పుడే కనపడతారు, మధ్యలో కనపడరు అనేటువంటి ఒక భావన వచ్చినప్పుడు ప్రజలు ఇంకొకరి కోసం ఎదురు చూస్తారు. ఆహా, ఈ వ్యక్తితో మాకు కాదు, వేరే కొత్త వాళ్ళు వస్తే మాకు వస్తుందని. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు మీరు చూశారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో చేస్తుంది, కేసీఆర్ ఏదో చేస్తాడు, తెలంగాణని ఏదో ఉద్ధరిస్తాడు అని మనం చూసి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తేనే తెలంగాణ బాగుపడుతుందని నమ్మారు. ఈరోజు మనకి అధికారం ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఈరోజు సీట్లో కూర్చోబెట్టారు. ఆయన కూడా ఒక క్షణం కూడా నిద్రపోవట్లేదు. 18 గంటలు కంటిన్యూస్ గా పనిచేస్తూ మరి మన సంక్షేమము, అభివృద్ధి, వైద్యము, విద్య ఈ 4ంటిని కూడా ప్రత్యేక దృష్టితో చూస్తూ 6 గ్యారంటీలను ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ కూడా అమలు చేసే దిశగా ఈరోజు ముందుకు పోతూ మరి అందరు ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా కూడా వాటిని పరిష్కరిస్తూ వాళ్ళకు కావలసిన నిధులను విడుదల చేస్తూ, ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా కూడా మరి ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరినీ కూడా మరి సమపాలలో చూస్తూ ముందుకు పోతున్న మన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనకు డబ్బులుంటే ఏమైనా అంటారు కదా, వెంట్రుకలు ఉన్నమ్మ సిగెట్లేసినా నడుస్తుందని. మరి వెంట్రుకలు లేని ఆమెకి సిగేయడానికి వస్తుందా? రాదు కదా. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుందంటే మన బోడగుండె అమ్మ మనకు తల వెంట్రుకలు లేకపోతే బోడగుండె ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు అట్లా ఉంది. అయినా కూడా నెగ్గుకు రావడం అంటే అది మామూలు విషయం కాదు. మరి లాభాల బాటలో ఉన్న తెలంగాణను ఈరోజు లక్షల కోట్ల నష్టాల్లోకి కూరుకుపోయేటట్టు చేసి అప్పుల పాలు చేసి ఆ పైసలు ఏమన్నా ఉపయోగపడ్డాయా అంటే అటు కాళేశ్వరం గట్టి కూలగొట్టిండు, ఇటు మిషన్ భగీరథ పెట్టి ఇది పోయింది. ఈ విధంగా కోట్లాది లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు అవసరం రాని వాటికి పెట్టి
మరి ఈరోజు అవన్నీ దుర్వినియోగం చేసి వాటిల్లో కోట్ల రూపాయల పర్సంటేజ్లు తీసుకొని ఈరోజు టీఆర్ఎస్ అకౌంట్ లో 1500 కోట్లు వాళ్ళ పార్టీ అకౌంట్ లో ఉన్నాయి అంటే మరి ఎన్ని కోట్లు మరి ఈరోజు వాళ్ళు కమిషన్లు కొడితే అన్ని పైసలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మళ్ళీ మేము గెలిచినాము, ఒక నెల తిరగక ముందే మొదలు పెట్టిండ్రు. అయ్యా బాబు మాకు ఇంకా 4 సంవత్సరాల 2-3 నెలల సమయం ఉన్నది, నువ్వు 10 సంవత్సరాలలో కూడా పరిష్కరించని మరి మేనిఫెస్టో సమస్యలు చాలా ఉన్నాయి. నువ్వు కేజీ టు పీజీ అన్నావు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, 3 ఎకరాల భూమి అన్నావు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నావు, మరి రైతులకు ఇంకా ఏమో అన్నావు. ఇవన్నీ ఒక్కటి కూడా నువ్వు అమలు చేయలేదు. మళ్ళా ఉల్టా వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల కాక ముందు నుంచే నీ సోషల్ మీడియా ద్వారా ఇది ఇయ్యట్లేదు అది ఇయ్యట్లేదు, ఇచ్చినా చెప్పారు. అదే బాబు నేను ఇచ్చినాం కదా 700 చిల్లర ఉద్యోగాలు ఇచ్చినాం కదా, మళ్ళీ ఎల్లుండి కూడా దాదాపు 1100 చిల్లర టీచర్ పోస్టులను కూడా ఇవ్వబోతున్నాం కదా. 1400 చిల్లర వచ్చారు, నిన్న 1470 ఇచ్చారు, ఎల్లుండి మళ్ళీ ఇస్తున్నారు 11,000 చిల్లర. మరి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క ఏదైతే మేము ఇచ్చామో మేనిఫెస్టోలో వాటిని అమలు చేసుకుంటూ వెళ్తుంది. అన్ని ఒక్కసారి అమలు చేయడం దేవుడి తరం కూడా కాదు. ఆ విషయం తెలుసు టిఆర్ఎస్ వాళ్లకు, తెలిసి కూడా కావాలని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని పలచన చేయాలి, బట్టగలిచి మీద వేయాలి, మరి ప్రజల్లో వ్యతిరేకత రావాలి. అప్పుడే వ్యతిరేకత వస్తే నువ్వే నుంచి గద్దె మీదకి వస్తావు? నీకు వచ్చే అవకాశం ఉందా గద్దె మీదకి? ఇంకా 4 సంవత్సరాలు అయితే మేమే కదా పరిపాలించాలి. ఇప్పటి నుంచి ఎందుకు నువ్వు నోరేసుకొని బయటపడి అనవసరంగా నీ మైండ్ ఖరాబ్ చేసుకుంటున్నావు? కాబట్టి ఒకటే ఆలోచించు కేటీఆర్, నువ్వు అనుకున్నంత మరి అన్యాయం ఎక్కడ జరగట్లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పేదల పక్షాల, పేదల అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం, విద్య వైద్యం కోసం అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి ఈరోజు మేము ముందుకెళ్తా ఉన్నాం. సిలిండర్స్ ఇచ్చాము, 200 యూనిట్ల విద్యుత్ ఇచ్చాము, మరి అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చాము, మరి అదేవిధంగా ఇంకా చాలా అమలు బస్సు ఉచిత బస్సు మహిళలకు ఇచ్చాము, రైతు రుణమాఫీ ఇచ్చాము, ఈ సిలిండర్ కూడా 500కి ఇచ్చాము. ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ పోతానే ఉన్నాం. వాటి మీద ఎంత భారం పడుతుందో ప్రభుత్వం మీద మీకు తెలుసా? 1000 కోట్ల రూపాయల భారం ఈరోజు పడతా ఉంది. మీ ఒక్క జిల్లాది ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి ఎమ్మెల్యే గారిని నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పండి అన్న, మీ యొక్క జిల్లాలో బస్సుకి ఎంత ఖర్చు అయింది ఇప్పటి వరకు, మీకు సిలిండర్లకి ఎంత ఖర్చు అయింది, రైతు రుణమాఫీకి ఎంత ఖర్చు అయింది, ఆరోగ్యశ్రీకి ఎంత ఖర్చు అయింది. ఇవన్నీ నేను ఎందుకంటే రివ్యూలు పెడతా ఉన్నా కదా, ఒక్కొక్క జిల్లాకి వెళ్ళినప్పుడు వాటి మీద ఎంత ఖర్చు అవుతుందంటే కోట్ల రూపాయల్లో ఖర్చు అవుతుంది. అదంతా కూడా ప్రభుత్వం భరిస్తుంది. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే డైరెక్ట్ గా మీ చేతికి అందడం లేదు. ఏదున్నా కూడా మీరు బస్సు ఎక్కుతున్నారు, బస్సు దిగుతున్నారు, అది మీ చేతికి పైసలు అందట్లేదు. రైతు రుణమాఫీ అకౌంట్లలో పడిపోయింది, అది మీ చేతికి అందడం లేదు. ఈరోజు సిలిండర్ ఇస్తే మీ అకౌంట్లలో సబ్సిడీ పడిపోతుంది, అది మీ చేతికి అందడం లేదు. ఆరోగ్యశ్రీ ద్వారా మీరు వైద్యం తీసుకుంటే హాస్పిటల్ అకౌంట్ లో పడిపోతున్నాయి, అది మీ చేతికి అందడం లేదు. ఈ విధంగా ఉండడం వల్ల ప్రజల్లో మాకు ప్రభుత్వం నుంచి డబ్బులు ఏవి రావట్లేదనే ఒక భావన కల్పించే ప్రయత్నం ఈరోజు టిఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కానీ అది 100% తప్పు. ఈరోజు ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు భరించి ఈ సంక్షేమ కార్యక్రమాలు నిరుపేదలకు అందాలనే లక్ష్యంగా కంకణం కట్టుకొని ముందుకెళ్తున్న విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి అరే తాను చెడేటోడు చెడక అందరినీ ఇడగొడతాడట. నువ్వు చెడిపోయిండు, మీరు ఎట్లాగో టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం చెడిపోయిండ్రు, మంచిగా ఉన్న ప్రజలను ఎందుకు మీరు చెడగొడతారు? మీకు చేతనైతే మాకు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, ఇది ఇట్లా చెయ్యండి అని మాకు చెప్పండి. అందులో ఒకవేళ మంచి ఉంటే తప్పకుండా స్వీకరిస్తాము, ఆ మంచిని అమలు చేసే ప్రయత్నం చేస్తాము, చెడు ఉంటే ఏదైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాము. అంతేగాని మీలాగా డిక్టేటర్ పాలన మాత్రం మేము చెయ్యము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అయ్యా, ఒక ముఖ్యమంత్రిగా నువ్వు సెక్రటేరియట్కి రాలేదు కేసీఆర్, ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఎన్నడూ ప్రజల మధ్యకి రాలేదు. మరి ఈ రోజన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఒక రోజన్నా వస్తావంటే ప్రతిపక్ష నాయకుడిగా రావు. ఈ రోజు నేను మెదక్ ఇన్ఛార్జిని, మెదక్ ఇన్ఛార్జ్ లో గజ్వేల్లో కళ్యాణ లక్ష్మి ఉన్న షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయాలి అన్న. చెక్కులు పంపిణీ చేయాలంటే మీ సంతకం కావాలి కదనే, ఎమ్మెల్యే సంతకం కావాలి కదా. ఇప్పటి వరకు ఆయన సంతకం పెట్టలే, వందల చెక్కులు అడవి పడినాయి. అంటే కేసీఆర్ సంతకం పెడితే చెక్కులు తయారైతాయి ఆ పేపర్ల మీద, మరి ఆయన పెట్టాడు, వీళ్ళకి చెక్కులు రావు.
మరి ఏం పరిపాలన? కనీసం నీ నియోజకవర్గ ప్రజల గురించి అయినా నువ్వు ఆలోచించాలి కదా. మరి అటువంటి పరిపాలనతో మరి ఈరోజు ఆ నాయకుడిని పెట్టుకొని టిఆర్ఎస్ వాళ్ళు ఏదో పెద్ద మేము చాలా అబ్బురంగా తీర్చిదిద్దాం తెలంగాణను, దాన్ని వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెడగొడుతున్నారు అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం కరెక్ట్ కాదు అని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు చెడగొట్టిన తెలంగాణను బాగు చేసే దిశగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి మరి ప్రజలందరి ఆశీర్వాదంతో అందరితో మరి ప్రతి దాంట్లో కూడా చిన్నది కూడా వదిలిపెట్టకుండా చూస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి వచ్చినాక కొంచెం చల్లబడ్డాం, ఎందుకంటే 5 ఏళ్ళు మనకు అధికారం ఉంటదని. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడే మనం యాక్టివ్ గా పనిచేయాలి. మన ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఏమేం కార్యక్రమాలు చేస్తా ఉంది, ఎవరెవరికి పోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ఇంటింటికి ఏ వాడ వాళ్ళు ఆ వాడకెళ్ళి ఇది మా ప్రభుత్వం వల్ల ఇది వచ్చింది మీకు, కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని అందిస్తుంది అని చెప్పాల్సిన అవసరం మీకు ఉందని తెలియజేస్తా ఉన్నాను. 6 గ్యారంటీల్లో వచ్చే పథకాల గురించి కానీ, ఇప్పుడు మనం స్మార్ట్ కార్డు కూడా ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు. ఆ స్మార్ట్ కార్డు ఇప్పుడు ఏదో మనం పైలట్ ప్రాజెక్ట్ గా ఒక 2 డివిజన్లు అట్లా తీసుకున్నాం. కానీ ఇంకా రాబోయే రోజుల్లో ఇది సక్సెస్ అయితే ఇందులో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్ది మళ్ళీ మొత్తం అందరికీ 100% అందులో పేద ధనిక వర్గం అనేది ఉండదండి. ఆధార్ కార్డు ఎట్లనో ఈ రేషన్ కార్డు కూడా మన జనాభా లెక్క తెలిపేటువంటి ఒక కార్డు అన్నట్టు. ఆ కార్డును అందరికీ కూడా అందియాల్సిన బాధ్యత మన మీద ఉంది. అటువంటిప్పుడు ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆ యొక్క ఆఫీసర్ల వెంట వెళ్ళి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ వివరాలను మీరు రాయించి ఇది మన ప్రభుత్వం ఇస్తుంది ఈ కార్డు అని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. సోషల్ మీడియా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు అభూత కల్పనలు సోషల్ మీడియాలలో చేసి దాన్ని వైరల్ చేసి ఈరోజు రాక్షసానందం పొందుతున్న టిఆర్ఎస్ పార్టీకి కనీసం మనం చేస్తున్న పనులైనా కూడా ప్రజలకు తెలియజెప్పే విధంగా ప్రచారం చేసి మన ప్రభుత్వాన్ని ప్రజల్లో ఉంచాల్సిన బాధ్యత మీ అందరి నాయకుల మీద సోషల్ మీడియా మీద కూడా ఉందని తెలియజేసుకుంటూ, మళ్ళీ ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు గెలిస్తే ఇప్పుడు 4 పనులు చేస్తా ఉన్నాడు. మరి గతంలో ఎవరున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మళ్ళీ ఇటువంటి నాయకుడిని గెలిపించుకుంటే మళ్ళీ మీకు పనులు అవుతాయి. కాబట్టి అటువంటి నాయకుడిని గెలిపించుకోవాలంటే మీరు యాక్టివ్ గా ఉండాలి. ఈరోజు మీరు లేని మేము లేము. కార్యకర్తే ఈరోజు మాకు అండా దండ. గెలిచినా ఓడినా కూడా మీ యొక్క సహకారంతో ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. ఈరోజు ఒక మంత్రిగా నేను ఇక్కడ నిలబడ్డానంటే అది కొండా సురేఖ గొప్పతనమో కొండా మురళి గొప్పతనమో కాదు, మమ్మల్ని నమ్మి నడిపించిన నాయకుల గొప్పతనం, మమ్మల్ని నడిపించిన కార్యకర్తల గొప్పతనం. అందుకే మా బలహీనత అయిన కార్యకులే, మా బలమైన కూడా కార్యకర్తలే. కాబట్టి మీరు లేనిది కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేనిది మేము లేము. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ రాబోయేటివి మనకు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన ఉన్నా కూడా ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఎవరు అధ్యక్షత ఉంటది? గ్రామ పంచాయతీ సర్పంచ్ అధ్యక్షత ఉంటది. మరి సర్పంచ్ అధ్యక్షతన మన ఎమ్మెల్యే గారికి ఇబ్బంది ఉంటుందా ఉండదా? మన సర్పంచ్ ఉన్న కాడ కాలర్ ఎగరేసుకొని కూర్చుంటాం, మన ఎంపీపీ ఉన్న కాడ కాలర్ ఎగరేసుకొని కూర్చుంటాం. కానీ మన సర్పంచులు మన ఎంపీపీలు లేకపోతే మళ్ళీ మనం ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అక్కడికి పోయినాక ప్రోటోకాల్ ఇష్యూ వస్తుందా రాదా? కాబట్టి పైనుంచి కింది వరకు మనం ఉన్నప్పుడే మనం సరి అయిన అధికారాన్ని వినియోగించకుండా అభివృద్ధిని చేయగలుగుతాం. లేకపోతే మనం ఏదైనా వేస్తే దానికి ఒక పుల్ల కిందేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.